నమస్తే, వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఏపీలో ఎన్నికల అజెండా ఏంటో తెలుసా? వైసీపీని అడిగితే మళ్ళీ నువ్వే రావాలి జగనన్న అంటారు. ఎందుకంటే పథకాలతో డబ్బులు బాగా ఇస్తున్నాం కాబట్టి అలా అంటారు. ఇక టీడీపీని అడిగితే రాష్ట్రం నాశనం అయిపోయింది, జగన్ పోవాలి బాబు రావాలి అంటారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం రెండూ చేస్తామంటారు. మరి జనసేనని అడిగితే సింగిల్ పాయింట్, జగన్ పీడ పోవాలి అంతే అంటారు. ఇక ప్రత్యేక హోదా ఏమైంది? స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిధుల విషయం ఏంటి? ఇవేమి వారి అజెండాలో లేవు, ఉండవు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది అధికారం తప్ప ఇవి కావు అనే కామెంట్స్ వస్తున్నాయి. నిజంగా ప్రత్యేక హోదాపై ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రత్యేక హోదా అటువంటి హామీని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు బీజేపీతో సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గుర్తుకు రాల, కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రమే నాకు ప్రత్యేక హోదా గుర్తుకొచ్చింది. 3-4 నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా నమ్మొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొత్తం అన్ని ఎంపీ స్థానాలు 25కి 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆ తర్వాత నేను మిమ్మల్ని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తామని అంటారో కాదు, ఎవరైతే సంతకం చేస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తాము అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన ఎంపీలు మన దగ్గరే పెట్టుకుందాము, ఆ తర్వాత నువ్వు సంతకం పెట్టిన తర్వాత నేను మద్దతు ఇస్తాను అని చెప్పి ఆ రోజు అడుగుదామని చెప్తా ఉన్నా. ఒక లేని ప్రత్యేక ప్యాకేజీ కోసం, ఓటుకు కోట్ల కేసు కోసం పూర్తిగా తాకట్టు పెట్టిన పరిస్థితులు కనిపించాయి. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీ పడడం వల్ల ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితిలోకి ఈ రోజు వచ్చాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి అక్కడున్న ప్రభుత్వానికి లోక్సభలో వాళ్ళకు కావాల్సిన పూర్తి మెజారిటీ వాళ్ళకే ఉంది కాబట్టి మనం పదే అడగడం తప్ప చేయగలిగిన ఏమీ లేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. మీకు ప్రత్యేక హోదా ఏంటి, ఈ రోజు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజ్ ఏంటి? ప్రత్యేక హోదాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ పేరు కాకుండా అన్ని వసతులు గానీ అందులో వచ్చే బెనిఫిట్స్ అన్ని ఇస్తా ఉన్నప్పుడు మీకు బాధ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్ కావాలి, మన రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అవన్నీ తీసుకుంటున్నాం. అవన్నీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడ ఇబ్బంది వస్తా ఉంది అంటే రాష్ట్రం బాగుపడకూడదని బాధ. ప్రత్యేక హోదాలో ఇది ఉంది, ఇది ఇవ్వలేదని చెప్పొచ్చు, అది కూడా నేను కావాలని ఫైట్ చేస్తానని చెప్పాను. తక్షణం కావాల్సిన కార్యక్రమం ప్రత్యేక హోదాకి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని చట్టబద్ధత ఇవ్వాలి, జీవోలు ఇవ్వాలి, తక్షణమే అవన్నీ రిలీజ్ చేయాలి. రాష్ట్రం తరపున నేను పోరాడుతున్నాను కాబట్టి నాకు అండగా మీరు ఉండాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం చేసే నరేంద్ర మోడీ గారి పైన మనందరం తిరుగుబాటు చేయాలి, గట్టిగా పోరాడాలి. గట్టిగా నిలబడి బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడాం, నిజాం పైన పోరాడాం, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పైన పోరాడి మనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని నేను నిరూపించాల్సిన అవసరం ఉంది. 5 కోట్ల జనాభాకు న్యాయం చేయమని కేంద్రం నిలదీస్తున్నాను. వాళ్ళకు బాధ ఉన్నా కోపం వచ్చినా నేను లెక్క పెట్టుకోను. ఇది సాధించే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ ఆనందిస్తున్నా. పోరాటం చేస్తాం, రోడ్ల మీద పోరాటాలు చేస్తాం. ప్రత్యేక కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరేదో సరదాగా చేతులు దులుపుకోసుకుని వెళ్ళిపోతే అలా ఉండే వ్యక్తులం కాదు. మేము ఆమరణ నిరాహార దీక్షకి ఈ రోజు నుంచి ఎప్పటికైనా సరే సిద్ధంగానే ఉన్నాను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సమాధానం చెప్పి, భారతదేశ ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పి తీరాలి మనకి. అంతేగాని మేము అనుకున్నాం ఇప్పుడు ఇవ్వమంటే కుదరదు. మేము పోరాటాలు చేస్తాం. అవసరమైతే నా బలిదానంతో సహా దాన్ని దయచేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి ఒక్కరూ మీకు సవినయంగా నేను తెలియజేసుకున్నాను. అంతేగాని మీరు ఏదో డ్రామాలు చేసి పార్లమెంట్లో చేతులు దులిపేసుకుంటానంటే ఇక్కడ సిద్ధంగా అవునా బాబు అని చెప్పి చెవిలో పువ్వులు పెట్టుకుని కూర్చోడానికి మేము సిద్ధంగా లేరు. ఎన్ని చెప్పారు? జగన్ అధికారం వచ్చాక వదిలేశాడు. పైగా బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చింది, నేనేం చేయలేను అని తేల్చేశాడు. చంద్రబాబు అయితే ఓడిపోయాక దీని ఊసేయత్తలేదు. బీజేపీతో అనవసరంగా సున్నం పెట్టుకోవడం ఎందుకు అని ఫిక్స్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ అయితే నేను అడుగుతా, గట్టిగా అడుగుతా, ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటాడు. ఆయన అడగడు, దాని మీద ఏం చెయ్యడు. ఇక స్టీల్ ప్లాంట్ సంగతి సరే, ప్రైవేటీకరణ మేము వ్యతిరేకిస్తున్నామనే జగన్ దానికి బేరాలు కూడా ఆయనే తెస్తున్నాడు.
డీల్స్ చేస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక చంద్రబాబు దీనికి జగన్ కారణం అంటాడే తప్ప బీజేపీని ఏమీ అనడు. ఇక పవన్ కళ్యాణ్ అయితే నాకొక్క ఎంపీ అన్నా ఉంటే అంటూ రాగాలు తీస్తాడు తప్ప బీజేపీ సంగతి చూస్తాను అనడు. పైగా మోదీ సూపర్ అంటాడు. ఇంకేం అడుగుతారు వీళ్ళు? పోలవరం సంగతి చూడండి, అది ఎప్పటికవుతుంది? అక్కడ జనానికి నష్టపరిహారం ఎప్పుడొస్తుంది? పోలవరంపై అంత చేసిన చంద్రబాబే మాట్లాడడం లేదు. జగన్ పై విమర్శలు తప్ప బీజేపీని ఏమీ అనడు. పవన్ కళ్యాణ్ది అదే పరిస్థితి. ఇక జగన్ అయితే తీర్మానాలు చేస్తాడు, అడిగాను అని ప్రెస్ కి రిలీజ్ చేస్తాడు తప్ప పోలవరానికి నిధులు ఎప్పుడిస్తారు, ఎందుకు ఇవ్వరు అనే సౌండే ఉండదు. ఇలాంటి పార్టీలు, నేతలు మన ఆంధ్రదేశానికి ఉండడం మరి మన అదృష్టమో దురదృష్టమో జనమే తేల్చుకోవాలి. పైగా ఈ సంకుల సమరంలో ఎవరు ఓడాలి, ఎవరు గెలవాలి తప్ప రాష్ట్రానికి ఏం కావాలి అనేది జనమైనా గుర్తుంచుకున్నారో లేదో మరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.